హాయ్, వెల్కమ్ టు మై లాగ్. ఈరోజు మన లంచ్లోకి వచ్చే కాకరకాయ ఫ్రై. ఇప్పుడైతే మన కాకరకాయని కట్ చేసుకుందాం రౌండ్ పీసెస్లో. కట్ చేసుకున్న కాకర ముక్కలు అయితే మనం గిన్నెలోకి వేసుకుందాం. ఇప్పుడు మనం గిన్నెలోకి అయితే ఉప్పు మరియు పసుపు వేసుకుందాం. ఆ మిశ్రమాన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు పసుపు కలిపిన కాకరకాయని ఒక 1 అవర్ సైడ్ పెట్టుకోండి, ఎందుకంటే కాకరకాయలో ఉండే నీరు అయితే బయటకు వస్తుంది. ఇప్పుడు మన కాకరకాయ ఫ్రైకి అయితే ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుందాం. మూకిటి స్టవ్ మీద పెట్టుకొని వేరుశనగపప్పులు, శనగపప్పు, ధనియాలు, మెంతులు, మినపప్పు, జీలకర్ర, లాస్ట్గా అయితే ఎండుమిర్చి వేసుకుందాం. వీటిలన్నీ పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. తర్వాత జార్లో వేసుకుని పౌడర్ చేసుకుందాం. వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. ఇప్పుడు నూనె అయితే కాగింది. ఇప్పుడు మనం కాకరకాయ ముక్కలు ఇలా నీరు వచ్చిన కాకరకాయలని బాగా పిండుకొని మన మూకుల్లోకి వేసుకుందాం. ఇందాక మనం వేయించుకున్న మసాలా పదార్థాలు ఇప్పుడైతే మనం మిక్సర్లో వేసుకుందాం. టేస్ట్కి సరిపడా ఉప్పు. ఇప్పుడైతే మనం మూత పెట్టుకుని పౌడర్ చేసుకుందాం. ఫ్రైలోకి మసాలా అయితే మనం రెడీ చేసుకుందాం. స్మెల్ అయితే బాగా వస్తుంది. మూకుల్లో వేసుకున్న కాకరకాయ ముక్కలు అయితే బాగా ఫ్రై అవుతున్నాయి. క్రిస్పీగా వచ్చేలాగా వేయించుకోండి. ఇవి కూడా మిగిలినవి కూడా మనం వేయించుకొని ఫైనల్గా మనం రెడీ చేసుకున్న పౌడర్ని అయితే వేసుకుందాం.